జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. కజకిస్తాన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరపున ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో పాకిస్తాన్ చైనా తీరును జయశంకర్ ఎండగట్టారు. తీవ్రవాదం, వాతావరణ మార్పుల విషయంలో ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జయశంకర్ స్పీచ్ ఎంతో పవర్ఫుల్ గా ఉందంటూ ప్రశంసించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోందని జయశంకర్ తెలిపారు. పాకిస్తాన్ నుండి పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులను అణిచివేసేందుకు ఆ దేశం అసలు ఇష్టపడటం లేదని విమర్శించారు. మనలో చాలా మందికి తీవ్రవాదంతో చేదు అనుభవాలు ఎదురయ్యాయన్నారు. సరిహద్దులు దాటి ఈ తీవ్రవాదం వ్యాపిస్తోందని, దీనిని అదుపు చేయకుండా వదిలేస్తే అది ప్రపంచ శాంతికి పెను ముప్పుగా పరిగణించగలదని జయశంకర్ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే దానిని సమ్మతించకూడదని అన్నారు. ఉగ్రవాదాలకు ఆశ్రయం ఇచ్చే దేశాలను అంతర్జాతీయ సముదాయం ఏకాకిని చేయాలని కోరారు. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడాన్ని, ఉగ్రవాదులుగా మారేటట్టుగా ప్రోత్సహించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించాల్సిందేనని తేల్చి చెప్పారు జయశంకర్. కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం కొన్ని దేశాలు కుట్రలకు పాల్పడుతున్నాయని చైనాపై విమర్శలు గుప్పించారు జయశంకర్. మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టులకు సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతల పట్ల గౌరవం ఉండాలన్నారు. అయితే వివక్షకు తావు ఉండకూడదని, ఇలాంటి అంశాల గురించి ఎస్సీఓ చర్చలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రకటన పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా వెళ్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పై భారత్ రెస్పాన్స్ అని తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణపై భారత్ పాటుపడుతూ ఉందని జయశంకర్ హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఇంధనాలపై భారత్ దృష్టి పెడుతూ ఉందని, ఎలక్ట్రానిక్ వాహనాల విషయంలో కూడా కీలక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉద్గారాలను తగ్గించడానికి భారత్ నిబద్ధతతో కృషి చేస్తోందన్నారు. రష్యా, ఆస్ట్రియా పర్యటనల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కు హాజరు కాలేకపోయారు. జూలై 8 నుంచి 10 వరకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా, ఆస్ట్రియా దేశాల పర్యటనలకు వెళ్లనున్నారని విదేశాంగ శాఖ ధృవీకరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని 8, 9 తేదీల్లో మాస్కోలో పర్యటించనున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. రష్యా పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియాకు వెళ్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.